హరే కృష్ణ అండి. నేను ఈరోజు భగవంతుడు పాడిన పాట భగవద్గీత డే 34th వీడియోని అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఈ వీడియోని కూడా స్కిప్ చేయకుండా చూస్తారని ఆశిస్తున్నాను. హరే కృష్ణ అండి. జీవుడు చిన్నపిల్లవాడి నుంచి పెద్దవాడిగా, పెద్దవాడి నుంచి ముసలివాడిగా శరీరంలో మార్పులు చెందుతూ ఉంటుంది కదండి. శరీరం మార్పు చెందుతూ ఉంటుంది. శరీరంలో అనేకమైన మార్పులు వస్తూ ఉంటాయి. ఏది కూడా ఈ భౌతిక ప్రపంచంలో శాశ్వతం కాదండి. ఒక చక్కటి ఉదాహరణ అండి. మనం ఒక ట్రైన్లో జర్నీ చేస్తున్నాం అనుకోండి, ఎవరి గమ్యస్థానం డెస్టినేషన్ వస్తే ఆ డెస్టినేషన్లో మనం దిగిపోవాల్సిందే. అలాగే మన జీవితం కూడానండి. మనమందరం వెళ్ళవలసిన వారమే. కాకపోతే ఏంటంటే ఒకరు ముందు ఒకరు వెనక, అంతేనండి. ఇప్పుడు ఎలా ఆత్మ శరీరాన్ని మారుస్తుందో భగవంతుడు చాలా స్పష్టంగా వివరిస్తున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక షర్టు చిరిగిపోయిందనుకోండి, ఆ షర్టును వదిలేస్తాం, ఇంకో షర్టుని, కొత్త షర్టును వేసుకుంటాం. అలాగే ఆత్మ కూడా నశించిపోయిన, క్షీణించిన శరీరాన్ని యాక్సెప్ట్ చేయదు. ఆ శరీరాన్ని వదిలేసి, ఆ శరీరాన్ని త్యజించి మరొక కొత్త శరీరంలోకి, చక్కగా అప్పుడే పుట్టిన శరీరంలోకి ప్రవేశిస్తుందన్నమాట. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఇలా బోధిస్తున్నారు. అర్జున, నీవు చూసేవన్నీ శరీరాలు కావు, ఆత్మలు. నువ్వు యుద్ధం చేయడానికి బాధపడవలసిన అవసరం లేదు అని భగవంతుడు చెప్తున్నారు. మనమందరం ఆత్మలమే కదా, ఏమన్నా చేయొచ్చు, ఏమన్నా అనవచ్చు అనుకోవచ్చండి. కానీ అలా చేయకూడదండి. వాటికి కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. ఒక కత్తి ఉందనుకోండి, ఆ కత్తి డాక్టర్ చేతిలో ఉంటే అది వ్యాధిని తగ్గించడానికి, ఆపరేషన్ చేయడానికి యూజ్ అవుతుంది. అదే దొంగ చేతిలో ఉందనుకోండి, అతను శిక్షార్హుడు అవుతాడు. అంతే కదండి. శ్రీకృష్ణ భగవానుడు అధర్మంగా ఉన్నారు కాబట్టి దుర్యోధనులు కౌరవులపైన యుద్ధం చెయ్యమని చెప్పారు. అధర్మంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి. అధర్మంగా ఉన్న వాళ్ళు పరిపాలన చేస్తే ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు కూడా అధర్మపరంగానే అయిపోతారు, నాశనం అయిపోతుంది అని చెప్పి, అధర్మం ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు అర్జున్ని యుద్ధం చేసేటట్లుగా ప్రోత్సహించారన్నమాట. భగవంతుడు భగవద్గీతలో దేహాత్మ భావనను చక్కగా చెప్పడం జరిగిందండి. మనందరికీ 2 రకాల ధర్మాలు ఉన్నాయండి. అవి ఏంటంటే, ఒకటి స్వధర్మం, రెండవది సనాతన ధర్మం. నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. హరే కృష్ణ.